భగవద్గీత అధ్యాయం 1 శ్లోకాలు 31 నుండి 35 వరకు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 31. నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. సారాంశం: అర్జునుడు దిగులుతో శోకంలో ఉన్నాడు. తన వారిని హతము చేయడంలో లాభం లేదని భావిస్తున్నాడు. విజయం, రాజ్యం, ఆనందాలు అసత్యమైపోయాయి. కృష్ణుని వద్ద తన మనస్తాపాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఇది అర్జునుడి ఆత్మీయ సంఘర్షణను సూచిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 32. కిన్నో రాజ్యేన గోవింద కిన్ భోగేహ జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నహ రాజ్యం భోగాహ సుఖాని చ. సారాంశం: యుద్ధం ఎందుకు అన్న సందేహం అర్జునుడిలో మొదలైంది. రాజ్యం, భోగాలు, జీవితం అంటే ఏమిటని ప్రశ్నించాడు. వీటిని కోరినవాళ్లే ఇప్పుడు యుద్ధంలో చనిపోతున్నారు. ఆప్తులపై ప్రేమ, వేదన అర్జునుని బలాన్ని దెబ్బతీసింది. ఇతని మనోవేదన ధర్మ సంకటాన్ని ప్రతిబింబిస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 33. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తతేవ చ పితామహాః. సారాంశం: అర్జునుడు తన బంధువుల్ని యుద్ధరంగంలో చూస్తాడు. వారు ప్రాణాలు, ధనం త్యజించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆచార్యులు, తండ్రులు, కుమారులు, పితామహులు యుద్ధంలో నిలబడ్డారు. అర్జునుని మనస్సు కరుణ, బాధతో నిండిపోతుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 34. మాతులాః స్వసురాః పౌత్రాః స్యాలాః సంబంధినస్తదా ఏతాన హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన. సారాంశం: అర్జునుడు తన బంధువులైన మామలు, స్వసురులు, మనవలు, మరిది మొదలైన వారిని చూచి వారిని వధించాలనే మనస్సు అతనికి కలుగలేదు. వారు తన మీద యుద్ధం చేసినా కూడా వారిని చంపాలనుకోలేదు. కృష్ణ, నేను వారిని హింసించడాన్ని ఇష్టపడటం లేదు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 35. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాజ్జనార్దన. సారాంశం: అర్జునుడు చెప్పాడు, 3 లోకాల అధిపత్యం వచ్చినా నాకు అవసరం లేదు. ఈ భూమి మీద రాజ్యాధికారం కోసం నేను యుద్ధించను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపి నాకు ఏ ఆనందం ఉండదు. జనార్దన, వారు నశించి నా హృదయం సంతృప్తిగా ఉండదు. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.